హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్. ఇవాళ మన రెసిపీ పప్పుచారు అండి. ఈ పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఎలా చేసుకోవాలో మన ఛానల్కి వెళ్ళి చూద్దాం. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ క్విక్ అండి. అస్సలు వంట రాని వాళ్ళు కూడా, ఫస్ట్ టైం వంట చేస్తున్న వాళ్ళు కూడా ఇది సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పుచారుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక 100 గ్రామ్స్ వరకు కందిపప్పు తీసుకున్నానండి. ఈ కందిపప్పు, అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్ అండి, అలానే ఇలా పీల్ తీసి పక్కన ఉంచుకున్న ఒక 5-6 వెల్లుల్లి, అలానే మీడియం సైజ్ టమాటాలు ఒక 2, అలాగే పచ్చిమిర్చి ఒక 10 నుండి 12 వరకు అండి. ఆ పచ్చిమిర్చి ప్లేస్లో మీరు ఎండుమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇలా కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులోకి మనం తీసుకున్న ఈ కందిపప్పు అండి, ఇది ఇలా యాడ్ చేసుకొని దీన్ని ఒక 2 నుండి 3 సార్లు నీట్గా కడుక్కుందామండి. ఇలా శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ కడిగి నీళ్ళు వంపేసుకొని ఇలా తీసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఇలా ఒక 2-3 టైమ్స్ కడిగి ఈ నీళ్ళు చక్కగా వంపేసి తీసుకుందాం. చూసారు కదండి, ఇలా కడిగి పక్కన ఉంచుకున్న పప్పులోకి మనం ఇలా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పక్కన ఉంచుకుందామండి. ఇలా పప్పు నానబెట్టుకోవడం వల్ల పప్పు అనేది తొందరగా కుక్ అయిపోతుంది. ఒకవేళ మీకు టైం కుదరకపోతే వెంటనే అయినా చేసుకోవచ్చు, కానీ ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పక్కన ఉంచుకోవడం వల్ల పప్పు తొందరగా బాగా కుక్ అవుతుంది. చూసారు కదండి, ఇలా హాఫ్ అన్ అవర్ అయితే అయింది. నేను ఇలా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాక ఇందులోకి మనం ఫస్ట్ తీసుకున్నాం కదండి ఆనియను, ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఒక కాయని, ఒక ఉల్లిపాయని ఇలా ఒక 4 ముక్కలుగా వేసుకున్నాను. అలానే పచ్చిమిర్చి కూడా అండి ఇలా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను, ఒక 10 వరకు. అలానే టమాటాలు కూడా ఇలా ముక్కల్లాగా కట్ చేసి పక్కన ఉంచుకున్నానండి. ఇవి కూడా ఇందులో యాడ్ చేశాను. అలానే ఇలా పీల్ తీసి పక్కన ఉంచుకున్న వెల్లుల్లి, ఈ వెల్లుల్లి వేయడం వల్ల ఫ్లేవరు చాలా బాగుంటుంది. అలానే వాటితో పాటు మనం ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర అండి ఇలా యాడ్ చేశాను. అలానే ఒక చిటికెడు పసుపు, దాంతోపాటు ఇందులోకి మనం ఒక స్పూన్ వరకు ఆయిల్ అండి, ఈ ఆయిల్ కూడా యాడ్ చేశాను. ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి, పప్పుకోవడానికి సరిపడ వాటరు కదా. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకొని ఇవి ఇలా చక్కగా కలిపి ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి విజిల్ పెట్టుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ ఇలా స్టవ్ మీద ఉంచామండి. పప్పు చక్కగా కుక్ అయిపోతుంది. పప్పు కుక్ అయ్యేలోపు మనం ఇలా చింతపండు తీసి ఇలా ఒకటికి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకుందామండి. చూసారు కదా, ఇలా 3-4 టైమ్స్ చక్కగా కడిగి డస్ట్ లేకుండా నీట్గా ఇలా పక్కన ఉంచుకున్నాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఆ పప్పు కుక్ అయ్యేలోపు ఈ చింతపండు చక్కగా ఇలా నానిపోతుంది. చూసారు కదా, ఇది ఇలా పక్కన ఉంచుకుందాం.
చూసారు కదండి, పప్పు అంతా కూడా ఇలా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని మనం ఇలా కొద్దిగా కల్లుప్పు, అలానే మనం ఫస్ట్ నానబెట్టి పక్కన ఉంచుకున్నాం కదండి చింతపండు, అది ఇలా గుజ్జులాగా తీసి పక్కన ఉంచుకున్నాను. ఈ చింతపండు గుజ్జు ఇలా ఇందులో యాడ్ చేసుకొని మనం ఇది మెదుపుకుందామండి. ఇది మెదుపుకున్నాక ఒకసారి టేస్ట్ చూసుకొని ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఆ చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకుందాము. ఇలా కొంచెం మిగిల్చి పక్కన ఉంచాను, ఒకవేళ సరిపోకపోతే ఈ కొంచెం కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా చక్కగా పప్పు గుత్తితో ఇలా మెదుపుకుందాం. చూసారు కదండి, ఈ పప్పులోకి ఈ చింతపండు గుజ్జు కూడా నాకు కొంచెం తక్కువ అనిపించింది. సో నేను ఇది కూడా యాడ్ చేసేసాను. ఇదంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి చక్కగా ఇలా మెదుపుకుందాం. ఇలా చక్కగా రుబ్బి పెట్టుకున్న పప్పులోకి మనం ఇప్పుడు ఈ క్వాంటిటీలో వాటర్ తీసుకుందామండి. క్వాంటిటీ ఇంత అని చెప్పడం కన్నా మీకు ఏ కన్సిస్టెన్సీలో అంటే ఎంత పలచగా కావాలో అంత పలచగా ఇలా వాటరు యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పప్పుచారుకి ఇలా పలచగా ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. ఇలా మీకు కావాల్సిన కన్సిస్టెన్సీతో ఇలా చక్కగా వాటర్ తీసుకోవాలి. చూసారు కదా, ఇలాగా. ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి ఈ పప్పులోకి. ఇప్పుడు పప్పు తాలింపు వేసుకోవడానికి ఇలా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి పప్పులోకి ఆయిల్ అనేది ఎక్కువ అవసరం ఉంటుంది. జస్ట్ ఒక ఇలా 1 స్పూన్ వరకు తీసుకున్నాను. చూసారు కదా, ఇలా ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకుందాం. ఇలా ఆవాలు ఒక 1/2 స్పూను, అలానే జీలకర్ర ఒక 1/2 స్పూను, అలానే మెంతులు ఇలా ఒక చిటికెడు మెంతులు. ఇంత దూరగా ఫ్రై అవనిద్దాం. ఇదంతా కూడా చక్కగా దూరగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి వేస్తున్నానండి. ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న ఒక 4 వెల్లుల్లి, అలానే ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్. ఇవి చూసారు కదా, ఇలాగా ఇలా పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక ఇలా సన్నగా సగం ఆనియన్ కట్ చేసుకున్నానండి. ఒక ఆనియన్ని సగం అలా సగం ఇలా కట్ చేసి ఉంచుకున్నాను. ఇది కూడా ఇందులో ఇలా దూరగా వేగనిద్దాము. చూసారు కదా, ఇలా ఆనియన్ అంతా చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు ఇంగువ, ఇదంతా కూడా ఇలా చక్కగా ఫ్రై అయ్యేలాగా ఇలా కలుపుకుందాం. అలానే ఇందులోకి ఒక 2 కరివేపాకు రెల్లలు ఇలా యాడ్ చేసుకుందాం. ఇది కూడా ఇలా ఆయిల్లో చక్కగా మగ్గనిద్దాం. చూసారు కదా, ఇలా మగ్గినాక ఇప్పుడు మనం ఫస్ట్ రుబ్బి పక్కన ఉంచుకున్నాం కదండి పప్పు, ఆ పప్పు అంతా కూడా ఇందులోకి ఇలా యాడ్ చేసేసుకుందాం. పప్పు ఒకటి ఇలా తిప్పుకొని ఇందులోకి యాడ్ చేద్దాం. చూసారు కదా, ఇలా ఇప్పుడు ఇది ఒకసారి ఇలా తిప్పుకొని ఒకవైపు వేసామండి. పప్పు అంతా కూడా ఇలా మసిలాక ఇది ఇలా ఒకసారి ఇలా కలుపుకుందాం. చూసారు కదా, ఇలా పప్పుచారు రెడీ అయిపోయిందండి. ఇలా ఒకసారి ఇలా కలుపుకొని ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాము. చూసారు కదా, ఇప్పుడు ఇందులోకి
సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకున్న కొత్తిమీర ఇలా యాడ్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. చూసారు కదండి, వేడి వేడి పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా, సింపుల్గా, అస్సలు వంట రాని వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా గుమగుమలాడే పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. Until then, bye bye. Thank you for watching. Please do like, share and subscribe to our YouTube channel, Shravani's Cooking.